నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. మరి అటు రాజధాని నిర్మాణం కానివ్వండి, పోలవరం పనులను శరవేగంగా పూర్తి చేయడం కానివ్వండి, ఇంకా పరిశ్రమలను ఆకట్టుకోవడం ఇలా అన్ని పనులు కూడా శరవేగంగా జరుగుతున్న వేళ ఈరోజు 2 గిన్నిస్ రికార్డులు రావడాన్ని ఏ విధంగా చూడాలి? మరి అయి దేనికి వచ్చాయి? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్తే. ఒకే రోజు 2 గిన్నిస్ రికార్డ్స్ సార్. మరి అత్యంత పొడవైన రహదారి నిర్మించడానికి బెంగుళూరు, విజయవాడ మధ్య 24 గంటల్లో అత్యంత పొడవైన రహదారి నిర్మించడమే కాకుండా అత్యధిక కాంక్రీట్ ని యూజ్ చేసి నిర్మాణం చేయడానికి ఈ రికార్డ్స్ వచ్చినట్టుగా తెలుస్తుంది. ఏంటి అసలు డబుల్ ఇంజిన్ సర్కార్ నడుస్తుంది ఏపీలో, అన్ని పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పి కూటమి సర్కార్ చెప్పడం కానివ్వండి, అటు రాజధాని అభివృద్ధి పనులు, పోలవరం అభివృద్ధి పనులు అన్ని కూడా మనం చూస్తూ ఉన్నాము. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ రికార్డ్స్ నెలకొల్పడం ఏ విధంగా చూడాలంటారు? స్పీడ్ ఆఫ్ కన్స్ట్రక్షన్, నిన్నటిదాకా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్నారు, అవును సార్. లేకపోతే స్పీడ్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్ అన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఈజ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ మనం అప్పుడు చూసాం. ఎప్పుడు ఆయన 3.0 అవును సార్. 2014-19 అప్పుడు కూడా ఇదే. ఏది పోలవరంలో కూడా కన్స్ట్రక్షన్ అప్పుడు ఆ కాంక్రీట్ మిక్సింగ్ లో, కాంక్రీట్ వినియోగంలో, పోలవరం కట్టుబడిలో కూడా గిన్నెస్ రికార్డ్స్. దగ్గర దగ్గర 32,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వేశారు. అది అప్పుడు గిన్నెస్ రికార్డ్ అయితే ఇది ఇప్పుడు గిన్నెస్ రికార్డ్. ఇప్పుడు మీరు చెప్పింది ఏంటి, ఒకే రోజు 2 రికార్డులు ఉన్నారు కదా, బెంగళూరు, విజయవాడ తప్ప గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే. మరి 24 గంటల్లోనే నీకు 28.95 లేన్ కిలోమీటర్ల రోడ్డు వేశారంట. కేవలం 24 అవర్స్. ఎంత? 28.95 కిలోమీటర్లు. అంటే దగ్గర దగ్గర 29 కిలోమీటర్లు. అంటే గంటకి కిలోమీటర్ చొప్పున నిర్మాణం చేశారు. దగ్గర దగ్గర ఇంకా ఎక్కువ. అట్లాగే మరి 24 గంటల్లోనే 10,675 టన్నుల కాంక్రీట్ వినియోగించారు. 10,675 టన్నుల కాంక్రీట్ కేవలం 24 గంటల్లో వినియోగించి మరి ఇంత పొడవైన రోడ్డు 24 గంటల్లో వేశారంటే అదే ఇవాళ గిన్నెస్ రికార్డ్ అనమాట. నేను అంటోంది అదే. ఇప్పుడు డబుల్ ఇంజన్ సర్కార్, బుల్లెట్ ట్రైన్, డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ అన్నట్టున్నాడు ఎవరు, మంత్రి లోకేష్ కూడా పదే అక్కడ మోడీ ప్రభుత్వం, ఇక్కడ చంద్రబాబు ప్రభుత్వం. అది ఎన్డీఏ, ఇది ఎన్డీఏ. అది మోడీ 3.0 అయితే ఇది చంద్రబాబు 4.0. అంటే స్పీడ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఏది 1.5 ఏడాది, కేవలం 18 నెలలు అయిపోయింది. ఇప్పుడు 19వ నెల. మరి 18 నెలల్లోనే పోలవరం ప్రాజెక్టు దగ్గర దగ్గర 14% కంప్లీట్ చేశారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం 14% కంప్లీట్. ఆ డయాఫ్రమ్ వాల్ మొత్తం మళ్ళా కట్టేశారు. గతంలో జగన్మోహన్ రెడ్డి దాన్ని కుంగేశాడు, గైడ్ బండ్ దెబ్బతీశాడు. 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి పోలవరం ఎంత కట్టాడమ్మా? 3% కట్టాడు. 5 ఏళ్లలో 3% కట్టడం ఏంటి? వీళ్ళు ఏడాదిన్నరలో వీళ్ళు మరి 14% పోలవరం కంప్లీట్ చేశారు. రేపొద్దున 2027 కల్లా దాన్ని జాతికి అంకితం చేయాలనో ఏదో లక్ష్యంగా పెట్టుకున్నారు. తొలి దశ నిర్మాణం పూర్తి. ఇప్పుడు రాజధాని నిర్మాణం, అమరావతి నిర్మాణం మనం చూసాం. అసలు వేలాది కార్మికులు వచ్చారు బీహార్ నుంచి, బెంగాల్ నుంచి ఇక్కడికి వచ్చి పనులు చేసుకుంటూ, అక్కడ ఉన్నటువంటి డిఎస్పి, ఎస్పి వాళ్ళు అందరికీ కూడా ఐడి కార్డులు ఇచ్చేశారు. అసలు శరవేగంగా జరుగుతుంది ఏది రాజధాని నిర్మాణం. సీడ్ యాక్సెస్ రోడ్ కంప్లీట్ అయిపోతాం. ఇంకా అక్కడ ఎంత, ఒక 4 ఎకరాలు ఎంత ఉన్నట్టు సీడ్ యాక్సెస్ రోడ్డు ఎంత ఉంది? జస్ట్ 4 ఎకరాలు వాళ్ళు ఇవ్వటం లేదనుకుంటా. నిన్న ఏమో నారాయణ గారు కూడా అన్నారు, ఏమని, దానికి మేము నోటిఫికేషన్ ఇస్తున్నాం, ఇక భూ సేకరణ చేస్తాం. అందులో ఏదో 2.5 ఎకరాలు ఇద్దామన్నారు. మళ్ళీ ఒక 2 ఎకరాలు ఆగినట్టు. వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా ఇప్పుడు ఆ నోటిఫికేషన్ ప్రకారం భూసేకరణ కంప్లీట్ చేసి చేసేస్తారు. ఏంటి, ఆ సీడ్ యాక్సెస్ రోడ్ కంప్లీట్ అయింది అనుకో, నీకు హైవేకి కనెక్టివిటీ అమరావతి. హైకోర్టు భవనాలకు కూడా మొన్న శంకుస్థాపన, భూమి పూజలు చేశారు. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? దాన్ని పాడు పెట్టాడు. అప్పుడు పునాదుల వరకు తవ్వితే మొత్తం వాటన్నిటిలో నీళ్లు నిండిపోయి ఆ నీళ్లు తోడటానికే
ఎన్నో రోజులు పట్టింది. అంటే అతను విధ్వంసంలో స్పీడ్ చూపించాడు, వీళ్ళు కట్టుబడిలో స్పీడ్ చూపిస్తున్నారా? మనకు అదే కనపడుతుంది. ప్రజావేదిక కూల్చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఆ కూల్చివేత ఇవాళ అతని పార్టీయే కూలిపోయింది. సీఎం కాగానే ప్రజావేదికలో కలెక్టర్ల కాన్ఫరెన్స్ పెట్టాడమ్మా. ఒక రోజు బాగానే ఉన్నాడు, మరి ఆ రోజు మూడు బాగున్నట్టుంది. రెండో రోజు మళ్ళీ ఆయన మూడేదో చెడింది అనుకుంటా. ఏమొచ్చిందో ఏమో, రేపు ఈ పార్టీకి ప్రజావేదిక కూల్చేస్తా అన్నాడు. అక్కడ విజయనగరంలో కూడా అలాగే చేశాడు. అక్కడ 3 లాంతర్ల స్తంభం, దాన్ని కూలేశారు. అరే అసలు ఈ కూలగొట్టుడేంటి? నీకు ఆ హక్కు ఎవరిచ్చారు? నువ్వు చేతనైతే ప్రజావేదికను మించిన వేదిక నువ్వు కట్టు. రాజధాని నిర్మాణం అమరావతి నువ్వు గనక ఇవాళ కంప్లీట్ చేసి ఉంటే జగన్మోహన్ రెడ్డికి గతి పట్టేదమ్మా. ఆ 3 ముక్కలాట ఆడకపోతే. జగన్ ఏమో జనంతో 3 ముక్కలాట ఆడాలని చూశారమ్మా, జనం ఏమో జగన్తో ఆడారు. ఏది ఇవాళ పార్టీని 13 ముక్కలు చేసి పారేశారా? సార్ ఇక్కడ ఇంకో అంశం సార్, కూటమి ప్రభుత్వం ఏమీ చేయట్లేదని వైసీపీ ఆరోపిస్తుంది. కూటమి ప్రభుత్వం చేసినవన్నీ కూడా మేమే చేశామని చెప్పుకుంటుంది. ఈవెన్ మీరు భోగాపురం ఎయిర్పోర్ట్ విషయంలో కూడా చూసే ఉంటారు. మరి ఇప్పుడు ఈ గిన్నీస్ రికార్డు రావడం, ఈ రోడ్డు వేయడం, అది కూడా మేమే వేస్తామని చెప్పుకునే అవకాశాలు కనిపిస్తున్నాయంటారా? క్రెడిట్ చోరీయా? చంద్రబాబు క్రెడిట్ జగన్ చోరీ చేశాడా? జగన్ క్రెడిట్ చంద్రబాబు చోరీ చేశాడా? జగన్ క్రెడిట్ ఏంటి? కూలగొట్టడమా? అది ఎవరు చోరీ చేస్తారు? ఇప్పుడు మర్డర్లు, కిడ్నాప్లు, సజీవ దహనాలు, లేకపోతే శిరోమండనాలు, ఇవి కదా జగన్మోహన్ రెడ్డి క్రెడిట్. వీటిని ఎవరన్నా చోరీ చేస్తారా? వీటిని ఎవరన్నా చోరీ చేయాలంటే మళ్ళీ వైసీపీలోనే రావాలి. ఇప్పుడు మీరు అన్నారు ఏంటి భోగాపురం ఎయిర్పోర్ట్, ఏంటమ్మా దాని పరిస్థితి? భోగాపురం ఎయిర్పోర్ట్ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి వీడియోలన్నీ బయటకు వచ్చినాయి. ఏమని? ఎర్ర బస్సు కూడా రాని ఊరికి ఎయిర్ బస్సా అని చెప్పి ఆ రోజు భోగాపురం భూములు ఇవ్వడానికి వ్యతిరేకించాడు. అరే మీరెవరు భూములు ఇవ్వడానికి వీల్లేదన్నాడు. మీ భూములన్నీ మళ్ళీ నేను వెనక్కి ఇచ్చేస్తానన్నాడు. కోర్టులో కేసులు వేపిస్తానన్నాడు. ఏయించాడు ఆల్రెడీ. భోగాపురం అడ్డుకోవాలని చూశాడు. ఆ రోజు అశోక్ గజపతి రాజు, మరి ఆయన కేంద్ర విమానయాన శాఖ మంత్రి, అక్కడ ప్రధాని మోడీ. అప్పుడు ఇప్పుడు భోగాపురానికి ప్రధాని మోడీ, అప్పుడు ఇప్పుడు భోగాపురానికి సీఎం చంద్రబాబే, అప్పుడు ఇప్పుడు భోగాపురానికి కేంద్ర విమానయాన శాఖ మంత్రి మరి ఉత్తరాంధ్ర వాళ్ళు. అప్పుడు అశోక్ గజపతి రాజు అయితే ఇప్పుడు రామ్మోహన్ నాయుడు. క్రెడిట్ ఎవరిది అంటున్నా. మధ్యలో జగన్ ఎక్కడి నుంచి వచ్చాడు? ఓహో ఎర్ర బస్సు వేసుకొచ్చాడా? ఎయిర్ బస్కి ఎర్ర బస్సుకి అంత తేడా ఉందమ్మా. చంద్రబాబుకి జగన్మోహన్ రెడ్డికి. మనం ఏదో ఎగతాళి చేస్తున్నామని కాదు. ఇక్కడ ఇష్యూ ఏంటంటే నిజంగా నువ్వు భోగాపురం ఎంత కంప్లీట్ చేశావు? కాకపోతే చెడగొట్టలేదు. అది ఏంటి? జగన్మోహన్ రెడ్డి క్రెడిట్ ఏంటంటే అమరావతిని విధ్వంసం చేసినట్టు భోగాపురాన్ని కూడా పాడు పెట్టలేదా? లేదు కూల కొట్టలేదా? జిఎంఆర్ ని బెదిరించాడు. ఆ రోజు జిఎంఆర్ ని ఏమన్నాడు? ఆ రోజు ఆ వీడియోలు కూడా నువ్వు విన్నావు కదా. జిఎంఆర్ ఏదో కమిషన్లు ఇచ్చాడు చంద్రబాబుకి, ఈ కమిషన్ల కక్కుర్తితో భోగాపురం పెట్టాడు. అవసరమా భోగాపురం? ముంబైకి ఉందా? చెన్నైకి ఉందా? అరే భీమిలీకి 5 కిలోమీటర్లు, విశాఖకి 25 కిలోమీటర్లు అవసరమా? ఈ మాటలు మాట్లాడిన నువ్వు భోగాపురం నాదే క్రెడిట్, గడ్కరీకి అభినందనలు అంటాడు, జిఎంఆర్కి అభినందనలు అంటాడు. ఎందుకు జిఎంఆర్కి అభినందనలు? నువ్వు పోనందుక. ఇప్పుడు కేవీ రావు కూడా విక్రాంత్ రెడ్డి అభినందనలు చెప్పాడా? పాయింట్ బ్లాంక్ లో బెదిరించిన కేవీ రావు విక్రాంత్ రెడ్డి అభినందనలు చెప్తాడా? అట్లా ఉందన్నమాట ఈ అభినందనలు నా కంటికి. భోగాపురం ఎయిర్పోర్ట్ ఈ ఏడాదిన్నరలో 96% కంప్లీట్ చేశారమ్మా. ఇంకేముంది, ఇంకా ట్రయల్ రన్ కూడా విజయవంతమైంది. దాన్ని అడ్డం పెట్టుకుని వీళ్ళు గగ్గోలు ఎత్తుతారు. అంటే ఏంటంటే వీళ్ళు భయపడుతోంది, ఈ స్పీడ్ చూసి వీళ్ళు భయపడుతోంది. ఇంకా మాకు స్పేస్ లేదు. ఈ ప్రభుత్వం ఇంత స్పీడ్ గా ఇంకొక 3.5 ఏళ్ళు గనక పనిచేస్తే ఇప్పుడు ఈ కాంక్రీట్ వేయించినట్టుగా, ఈ గిన్నెస్ రికార్డులు తెచ్చినట్టుగా, లేదు
మరి పోలవరం కంప్లీట్ చేస్తున్నట్టుగా, రాజధాని కంప్లీట్ చేస్తున్నట్టుగా ఈ స్పీడ్ గనక కంటిన్యూ అయితే స్పేస్ లేదన్న భయంతోనే కోర్టు కేసులు, మెడికల్ కాలేజీల మీద కోర్టు కేసులు. వాళ్ళని బెదిరిస్తాడు, టెండర్లు వేసేవాళ్ళను. ఏమని, నేను కనుక మళ్ళా వస్తాను, వస్తే మిమ్మల్ని జైల్లో పంపిస్తారు 2 నెలల్లో అంటాడు. ఐఏఎస్ఎల్ని బెదిరిస్తాడు, ఐపీఎస్ఎల్ని బెదిరిస్తాడు, సప్త సముద్రాల అవతల ఉన్న లాక్కొస్తా అంటాడు. సుందర్ పిచాయిని కూడా బెదిరించాడా? అవకాశం ఉంటే బెదిరిస్తారు. గూగుల్ డేటా సెంటర్ కనుక ఇక్కడ పెడితే అది కూడా క్రెడిట్ నాదే అన్నట్టున్నాడు. అవును సార్. ఏముంది అసలు, ఏఐ అంటే ఏమని చెప్పాడు, ఏదో అప్లై చేస్తే ఏంటది, ఒక జోకర్ గా మారాడు. ఏది, జగన్మోహన్ రెడ్డి ఇవాళ ప్రజలు తప్పు లేదు, ప్రజలు అతన్ని నమ్మారు, అతనికి అధికారం ఇచ్చారు. 5 ఏళ్ళు ఆయన సీఎం గా చేస్తే మొత్తం నాశనం చేశాడు, రోడ్లన్నీ గుంతలమయం చేశాడు, పొరుగు రాష్ట్రాలు అవహేళన చేసేలాగా చేశాడు. ఇప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి ఫ్రెండ్ అయిన వాళ్ళు, ఫ్రెండ్లీ పార్టీ బీఆర్ఎస్, కేసీఆర్ లేకపోతే కేటీఆర్ ఎన్ని మాటలు అన్నారమ్మా. డబల్ రోడ్డు ఉంటే తెలంగాణ, సింగిల్ రోడ్డు ఉంటే ఆంధ్ర. అరే మాకు గనక ఓట్లు వేయకపోతే హైదరాబాద్ లో మిమ్మల్ని అందరినీ తీసుకుని ఆంధ్రప్రదేశ్ రోడ్ల మీద తిప్పుతా అన్నాడు. అంటే గుంతల రోడ్ల మీద తిప్పితే దెబ్బకి నడుములు పోతాయి, జాగ్రత్త అని బెదిరించారు. టీచర్లని మేము ఫిట్మెంట్ ఇచ్చాము, అక్కడ లోపలేయించారు అన్నాడు. అక్కడ కరెంటు 2-3 గంటలు కూడా ఇవ్వట్లేదు, మాకు కరెంట్ 24 గంటలు ఇస్తున్నారు, నేను తిరుపతి వెళ్తే నాకు అక్కడ అనంతపురం రైతులు వాపోయారు అని అన్నారు. ఈ మాటలన్నీ, ఈ అవహేళన, ఈ ఎగతాళి తెలంగాణ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి పరిపాలనని ఎంత అవహేళన చేశారు అంటే, ఒకటి ఆ రోజు ఆంధ్రప్రదేశ్ డ్యామేజ్ ఏంటి, అవహేళనకు గురైంది. అన్ని రాష్ట్రాల మధ్య 3 రాజధానులంట, ఉన్న రాజధాని నాశనం చేశారు, ప్రజావేదిక కూల్ చేశారు, ఇలా చెడ్డ పేరు తెచ్చాడు రాష్ట్రాన్ని. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇవాళ నంబర్ 1 స్టేట్ గా మారుతోంది, వాళ్ళ పెట్టుబడులు స్వర్గధామంగా మారింది. అసలు మొత్తం నిన్న మనం చూసాం ఏంటి, కేంద్రం ఏంటి ఆ పెట్టుబడులు మొత్తం ఒకసారి మీటింగ్ పెట్టుకుంటే సింహభాగం ఆంధ్రప్రదేశ్కి వచ్చినాయి అంట. తమిళనాడు 2వ ప్లేస్ లోకి వెళ్ళిపోయారు. 1.25 లక్షల కోట్ల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ లోనే పెడతామని ముందుకు వచ్చారు. అంటే మిగతా రాష్ట్రాలన్నీ కూడా 2nd, 3rd ప్లేస్కి వెళ్ళిపోయాయి. అంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ అంటే అంతగా ఇవాళ ప్రజల్ని ఆకర్షిస్తోంది, పెట్టుబడిదారులను ఆకర్షిస్తోంది. మరి ఇటు కాంట్రాక్టర్లు లేకపోతే మొత్తం వర్కర్స్ ఇవాళ పోటీ పడి పనిచేస్తున్నారు. ఇది ఇవాళ అవసరం. ఏది, ప్రజలు కోరుకునేది అది. ఏది, పోటీ పడాలి, అభివృద్ధిలో పోటీ పడాలి. కానీ జగన్మోహన్ రెడ్డి ఏ పోటీ పడతాడు, రప్పాల పోటీయా, విధ్వంసంలో పోటీయా. ఇల్లు కట్టడం చాలా కష్టం అమ్మా. ఇప్పుడు మీ నాన్న ఇల్లు కట్టాలంటే, మీరు ఇల్లు కట్టుకోవాలంటే 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 6 నెలలు ఎంత కష్టపడాలి. అదే కోలయ్యాలంటే తీసుకురా జేసీబీ, ఎంతసేపు పట్టుద్ది, కొన్ని సెకండ్లలో కూలగొట్టచ్చు. అది కట్టుబడికి బ్రాండ్ అంబాసిడర్ గా చంద్రబాబు, కూలగొట్టుడికి బ్రాండ్ అంబాసిడర్ గా జగన్మోహన్ రెడ్డి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.